హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే WCPL అంటే మహిళా కరేబియన్ లీగ్లో మరి మ్యాచ్ నెంబర్ 2 గురించి అయితే మనం అయితే వెళ్ళిపోతే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పచ్చు. మరి మొత్తం మీద ఇక్కడైతే బార్బడోస్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఆడింది, గెలిచిందని చెప్పచ్చు. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్ షోగా మనమైతే చెప్పాలి. ఎక్కడంటే బ్రెయిన్ లారా స్టేడియంలో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకుంటే చాలా వరకు కూడా చేజింగ్లో మాత్రం ఇక్కడ చాలా ఈజీగా ఉండే ఛాన్స్ కానీ 140, 150 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా చేజింగ్లో ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎవరెవరికంటే బార్బడోస్ వర్సెస్ మరి కింగ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. మరి మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. టొర్నడో కింగ్స్కి అయితే చాలా వరకు కూడా ఇది హోమ్ గ్రౌండ్ కానీ మనం చెప్పచ్చు, లారా స్టేడియంలో మాత్రం. మరి మొత్తం మీద ఇక్కడ అటు విరువర్గాలకి బలబాలలో చూసుకున్నా, మరి బార్బడోస్ చూసుకున్నా, అలీనే కానీ జోసెఫ్ నుండి కానీ విలియమ్సన్ నుండి కానీ బౌలింగ్లో అదరగొట్టారు అనేది మనం చెప్పచ్చు. మరి ఆరిస్ నుండి కానీ ఇలా చూసుకున్న మరి బ్యాట్స్మెన్స్లో మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. ఇలా చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా అయితే ఉంది. మరి ఇక్కడైతే మరి నైట్ రైడర్స్ పరిస్థితి ఎలా ఉందంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మరి చెప్పాలి. ఇక్కడ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చెప్పచ్చు. డౌట్ నుండి కానీ పాండ్యా నుండి కానీ ఇలా చూసుకున్నా సరే చాలా వరకు కూడా జేమ్స్ నుండి కానీ మరి మనవద్దు నుండి కానీ స్పిన్నర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే బాగానే బౌలింగ్ కూడా వేస్తున్నారని మనం చెప్పచ్చు. మరి ఇలా చూసుకున్నా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా చాలా బలంగా అయితే ఉంది. ఈక్వల్ ఛాన్సెస్ ఎక్కువగా మరి నాకు తెలిసినంత వరకు కూడా కింగ్స్ మరి బోని కొట్టే ఛాన్సెస్ ఉందేమో అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి డిఫెన్స్ కమ్మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతాం అండ్ మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి కింద అయితే టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, అక్కడ ఫాలో అప్ అవ్వండి.